అన్నదానాల కన్నా అన్నదానం శ్రేష్టమైనది అని ఆకలిగొన్న స్వాములకు సకాలంలో అన్నప్రసాదం అందించడమే తమ లక్ష్యమని కామంచి కల్లు గురుస్వామి యాసరపు నాగేశ్వర స్వామి అన్నారు. ఖమ్మం ప్రాపర్టీ నగర్ 1000 మార్కెట్ సమీపంలో గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి పేరుతో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కేంద్రం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినాయక స్వాతి హాస్పిటల్ డైరెక్టర్ పసుమర్తి లక్ష్మణరావు, సిపిఐ జిల్లా నాయకులు కామ్రేడ్ పుచ్చకాయల కమలాకర్ హాజరయ్యారు. గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అన్నప్రసాద వితరణ కేంద్రం ప్రారంభోత్సవంలో గురుస్వాములు స్వాములు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నాగేశ్వరరావు దంపతులకు నన్ను ఈ విధంగా చూస్తుంటే చాలా మందికి ఆశ్చర్యం ఉంటుంది. బయట మీకే కాదు, ఇంట్లో కూడా నన్ను మా కుటుంబ సభ్యులు ఎవరైనా గుడికి వెళ్దామన్నా దాదాపుగా నేను కమ్యూనిస్ట్గానే ఉంటున్నాను, నాకు తెలిసి గుడికి వెళ్ళలేదు. కానీ ప్రత్యేకంగా నాగేశ్వరరావు దంపతుల మీద నాకు అమితమైన ప్రేమ ఉంది. వాళ్ళు భక్తి అనేది మీరు కోరుకుంటున్నటువంటి తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వాముల వారు కూడా మన పక్కన ఉన్నటువంటి ప్రయోగించుకోల్లో ఒక మార్గదర్శకత్వం చూపించింది. వాళ్ళే మానవాళి ప్రేమను కోరుకునేటువంటి భక్తి అందరికీ ఉపయోగమైనదే. మా నాగేశ్వరరావు దంపతులు కామ్రేడ్ అక్కడ పాలక వర్గంలో వరుసగా 3 సార్లు క్రమం తప్పకుండా మా నాగేశ్వరరావు కుటుంబాన్ని ఆ గ్రామం ఆదరిస్తూ వస్తూ ఉంది. ఆ నాగేశ్వరరావు దంపతుల మీద ఎన్ని సంక్షోభాలు వచ్చినప్పుడు కూడా అక్కడ మా పార్టీకి అండదండగా ఉంటూ ఇటు పార్టీ మరి చెప్పలేదు గమతం చేసుకుంటే ఇది మన అన్నదాన శిబిరం 3వ సంవత్సరం జరుపుకున్న మొదటి రోజు ఈ రోజున మనకు ముఖ్య అతిథిగా పుచ్చకాయల కమలాకర్ గారు, ఖమ్మం జిల్లా సిపిఐ నాయకులు మరియు పసుమూర్తి లక్ష్మణరావు గారు, వినాయక హాస్పిటల్ స్వాతి హాస్పిటల్ వారి ఈ రోజు మనకి ముఖ్య అతిథిగా వీచేసి ఉన్నారు. అదేవిధంగా మనకి ప్రతిరోజు కూడా కూరగాయలు టిఎస్ఆర్ కళాసులు బృందం కళాసులు మన కూరగాయల మార్కెట్లో స్వామి మా వంతు నువ్వు ఇలా సహకరిస్తున్నావు, మేము కూడా నీకు సహకరిస్తాం, ఏ స్వామిని ఉపవాసం చూద్దా మా వంతు సహకారం చేస్తామని వారు కూడా మనకి రోజు కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి మరి సీతయ్య మేస్త్రి, సైదుల మేస్త్రి, మరి సతీష్ మేస్త్రి, మరి కృష్ణస్వామి, ఇంకా చాలా మంది బృందం ఉన్నారు. మరి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతిరోజు కూరగాయలు పంపిస్తున్నందుకు వారికి వారి కుటుంబానికి ఆయన అష్టేశ్వరాలు కలగాలని. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ అమ్మయ్యే, ఓం శ్రీ అమ్మయ్యే, ఓం శ్రీ అమ్మయ్యే. అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే, అన్నదాన ప్రభువే. ఓం శ్రీ స్వామి అన్నయ్యప్ప అందరూ తృప్తిగా భోజించగలరు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి నన్ను నాగేశ్వరరావు పిలిచినందుకు మీ అందరికీ పాదాభివందనాలు. మీరంతా అమ్మవాళ్ళు కాబట్టి, అందరు కలిసి పిలిచారు కాబట్టి అందరికీ పాదాభివందనాలు. మీకు ఒక పేరున నేను అనలేను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అందరూ మీ అమ్మవారి ఆశీస్సులు, మీ ఆశీస్సులు మాకు అన్ని వేళ అన్ని కల్పించాలని దేవుడిని అమ్మవారిని అంతా కోరుకున్నాను. మీకు కూడా ఏది ఉన్నా చెప్పగలరని నేను కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ నాగేశ్వరరావు దంపతులకి, ఈ కార్యక్రమం పెట్టిన ప్రతి ఒక్కరికి, ప్రతి పేరున ఈ అన్నదానానికి పిలిచిన ప్రతిదానికి. అన్నదానం అంటే చాలా మహాభాగ్యం, కానీ ఈ అవకాశం నాకు కూడా వచ్చింది. నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. లక్ష్మణరావు గారు స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా తృప్తిగా సూచించవలసిన కోరుతున్నాం.
అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి రీచ్ చేసినటువంటి ఆర్కెస్ట్రా వాళ్ళు, సౌండ్ బాక్స్ సిస్టమ్ స్వామివారు, మరి పాటలు పాడిన రాము బృందం, వారికి వారి కుటుంబాలకు కూడా ఆరోగ్యాల శ్రేష్ఠరాలు కలగాలని కోరుకుంటున్నాం. 13 సంవత్సరాల అయ్యప్ప స్వామి దీక్షలో మరి అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పించడం జరిగింది. రామస్వామితో కనీసం ఈ సంవత్సరం 25 పడి పూజలు ఉదయం పగులను కూడా ఆ స్టేటస్ చూసే వాళ్ళు అందరూ కూడా మీకు తెలిసి ఉంటుంది. మరి ఈ రోజు కూడా పడి పూజలు చేయడం జరిగింది. ఆ స్వామికి మీ ఊర్లో భజన ఉంటే చెప్పండి. అదేవిధంగా సౌండ్ సిస్టమ్ వాళ్ళు కానీ ఆర్కెస్ట్రా వాళ్ళు కానీ మొత్తం కూడా స్వామి దగ్గర ఉంది. తక్కువ మోతాదులో మనకి ఇంతే సర్లే స్వామి అంతా స్వామి ఇంత పెట్టుకుంది ఇలా ఉంటుందని చెప్తాడు. మంచి పాటలు స్వామి కొత్త నిండా పాటలే ఉన్నాయి. ఈ రోజు మొదలుపెట్టి 24 గంటలు నాన్ స్టాప్ గా పాడినా కానీ పాడించిన కానీ పాడుతూ ఉంటారు కనుక దంపతులకు కానీ ఈ విధంగా చూస్తుంటే చాలా మందికి ఆశ్చర్యంగా ఉంటుంది. బయట మీకే కాదు, ఇంట్లో కూడా నన్ను మా కుటుంబ సభ్యులు ఎవరైనా గుడికి వెళ్దామన్నా దాదాపుగా నేను కమ్యూనిస్ట్గానే ఉంటున్నాను, నాకు తెలిసి ఏ గుడికి వెళ్ళలేదు. కానీ ప్రత్యేకంగా నాగేశ్వరరావు దంపతుల మీద నాకు అమితమైన ప్రేమ ఉంది. వాళ్ళు భక్తి అనేది మీరు కోరుకుంటున్నటువంటి తిరుమలమ్మ తల్లి, గోపయ్య స్వాముల వారు కూడా మన పక్కన ఉన్నటువంటి ప్రసంగించుకోల్లో ఒక మార్గదర్శకత్వం చూపించిన వాళ్ళే. మానవాళి ప్రేమను కోరుకునేటువంటి భక్తి అందరికీ ఉపయోగమైనది. మా నాగేశ్వరరావు దంపతులు కామ్రేడ్ అక్కడ పాలకవర్గంలో వరుసగా 3 సార్లు క్రమం తప్పకుండా మా నాగేశ్వర కుటుంబాన్ని ఆ గ్రామం ఆదరిస్తూ వస్తూ ఉంది.